హలో దోస్తులు, మనమైతే ఈరోజు గుడికి పోతున్నాం. మనం కార్ తీసుకొని మెరీనా పోదాం. మన అన్న వస్తున్నాడు యూనియన్ నుంచి. అన్నని ఎక్కించుకొని మెరీనాలో మనం మెందరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అంటే గుడికి పోదాం రా అంటే ఫోటోలు దిగుతారు ఈడు మావాడు. మనం అనుకున్నది ఏంటంటే ఈరోజు జబ్లాలి టెంపుల్కి వెళ్దామని. కానీ అన్న వచ్చిన తర్వాత మళ్ళీ సడన్లీ టికెట్స్ బుక్ చేసుకుని ఎలాగైనా కార్ తీసుకున్నాం కదా రెంట్కి అని చెప్పి డైరెక్ట్ అబుదాబి వెళ్ళిపోతున్నాం టెంపుల్కి. ఇది ఫస్ట్ టైం మనం వెళ్ళడం టెంపుల్కి. హలో దోస్తులు, మనం ఈరోజు అయితే అబుదాబిలో ఉన్న మన హిందూ మందిరంకి వచ్చినాము. చూడండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చినాం అనుకోకుండా. మన వాళ్ళు వెయిట్ చేస్తారు మన కోసం అక్కడ. ఫస్ట్ వెళ్ళి భలే ఉంది మా టెంపుల్ అయితే. మనమైతే ఫస్ట్ టైం వస్తున్నాం దుబాయ్ నుంచి అబుదాబికి. ఫస్ట్ ఒకసారి వచ్చినాము వార్ టైంలో, కానీ అప్పుడు గుడి క్లోజ్ ఉన్నది. ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం లోపలికి పోతున్నాం. లాస్ట్కి అయితే దర్శనం అయిపోయింది, కానీ ఎండ అయితే బాగా కొడుతున్నది, కాలు కాలుతున్నాయి. సక్సెస్ఫుల్లీ అయితే దర్శనం అయిపోయింది, కానీ ఎండ అయితే బాగా కొడుతుంది. తొందర అవ్వాలి, ఎందుకంటే మన వాళ్ళు పొద్దు నుంచి ఏం తినలేదు. ఆకలికి ముందర గారు ఇప్పుడు చక్కగా కారు తీసుకుని ఏదైనా రెస్టారెంట్కి పోయి ఫస్ట్ మనం తినాలి. దర్శనం చేసుకొని చక్కగా అబుదాబి నుంచి దుబాయ్కి వచ్చినాము. దుబాయ్కి వచ్చి గార్డెన్స్లో అమ్మ అనే రెస్టారెంట్ ఒకటి ఉంటుంది, అమ్మాస్ రెస్టారెంట్ అని. అక్కడైతే ఫస్ట్ ఫుల్గా తిన్న తర్వాత చల్లని కుల్ఫీ వేసుకున్నాం. ఎందుకంటే ఎండ ఘోరంగా కొట్టింది, మామూలు మొత్తం నానిపోయారు గుడిలో. అందుకోసం వచ్చి కుల్ఫీలు తింటున్నాము, అన్నం తిన్నాము, దాని తర్వాత కుల్ఫీ వేస్తున్నాం మెల్లగా కూర్చొని. మన తమ్ముళ్ళకి నైట్ డ్యూటీ ఉందని చెప్పి వాళ్ళని క్యాంప్లో దించేసి వచ్చేసి క్యారీఫోర్ వచ్చినాము ఐబిఎన్ మాల్కి. ల్యాప్టాప్ కొందాం అన్నాడు అన్న అని. కానీ ఆన్లైన్లో కంటే ఇక్కడ మాల్లో ప్రైస్ ఎక్కువ ఉందని ఒక 11 తీసుకొని వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. మళ్ళీ మెరీనాలో కార్ లాక్ చేసేసి అన్న మెట్రోకి రూమ్కి వెళ్ళిపోయాడు. నేను నా డ్యూటీ బస్లో రూమ్కి వెళ్ళిపోతున్నా.